అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. ఈ వీడియో మార్చి 26 అదే నా బర్త్డే రోజు తీసిన వీడియో. అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళని రిసీవ్ చేసుకొని టిఫిన్లు అవి పెట్టేసి బూనా కళ్యాణ్ని స్కూల్లో డ్రాప్ చేసేసి గుడికి వెళ్ళాను. మార్చి 26 ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. సుబ్రహ్మణ్య స్వామిని దండం పెట్టుకునేసి అర్చన చేసుకొని ప్రసాదం తినేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే అమ్మ తెచ్చిన మైసూర్ పాకు అమ్మ చేత్తోనే తినిపించుకున్నాను. తర్వాత నాన్న దగ్గరికి వెళ్తే నాన్న ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. ముందు డే డ్యూటీ చేసి ఇంకా నైట్ అంతా జర్నీ చేసి వచ్చారు. ఇంకా డిస్టర్బ్ చేయలేక అన్న దగ్గరికి వెళ్ళి అన్న దగ్గర కూడా నోరు తీపి చేసుకున్నాను. అసలు నేను అమ్మా నాన్ననైతే ఇక్కడ ఎక్కువ ఎండలు ఉన్నాయి రాకండి అనే చెప్పాను. కానీ మా ఆయన కూడా లేరు కదా, నేను ఎక్కడ ఫీల్ అవుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటానేమో అని చెప్పి ఇంకా వచ్చారు. ఇంకా టిఫినీలు అవి ముగించుకున్న తర్వాత మా ఆయనది కొంచెం బ్యాంక్ వర్క్ ఉంటే నేను అన్న కలిసి డాక్యుమెంటేషన్ వర్క్ మీద బయట వెళ్ళాము. కానీ ఈ సంవత్సరం బెంగళూరులో ఎండలు మామూలుగా లేదు. ఇక పిల్లలకి హాఫ్ డే ఉంది కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఆ రోజైతే నాన్ వెజ్జే వండాను, మటను, ఇడ్లీ, వైట్ రైసు, రసము. నేను మాత్రం మంగళవారం నాన్ వెజ్ తినను, ఆ రోజు ఇడ్లీ సాంబారే తిన్నాను. ఇక సాయంత్రం ఇంకొకసారి ఫ్రెష్ అప్ అయిపోయి శివయ్య గుడికి వెళ్ళాము. శివయ్యను కూడా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు అవి చేసుకునేసి అర్చన చేసుకునేసి కుంకుమ బొట్లు అవి పెట్టుకునేసి అక్కడ కొద్దిసేపు కూర్చొని మనసారా శివయ్యని దర్శించుకొనేసి నేను నాన్న కళ్యాణ్ ముగ్గురం కలిసి కేక్ కొనుక్కోరావడానికి షాప్కి వెళ్ళాము. నేనైతే నా పేరు చెప్పి రాపించుకుంటానంటే కళ్యాణ్ వద్దు మమ్మీ అని చెప్పి హ్యాపీ బర్త్డే టు యూ మామ్ అని చెప్పి రాపిస్తూ ఉన్నాడు. ఇక కేక్ అంతా ప్యాక్ చేయించుకునేసి పూలు కొనుక్కోవడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతలోపు నన్ను ఒక 2 స్టిల్స్ తీకల్లి అంటే వాడు కళ్యాణ్ ఇలా చేశాడనమాట. ఫుల్ బ్లర్ వచ్చేసింది. ఇక కేక్ అని డెకరేట్ చేయగానే అన్న క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకేం చేయలేక కొద్దిసేపు వెయిట్ చేసామన్నమాట. మమ్మీ నేను తీస్తాడా జిగల్లు రానే నడుములోన తూత పెట్టి తిరిగి పెంచిన తింగరి చిట్టి ఆ జాతికైనా మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి
ఉండండి దోవి చూడు స్ప్రే ఎత్తుకొని ఆటలాడుతున్నాడు. మమ్మీ పెద్దమ్మ చెప్తాంది. చేస్తే బాగా వస్తుంది. అంటే లేకుతాడా డాడీ దో కేక్ తెచ్చి పెట్టింటే బాగుండు మా అయ్యా ఏంటి బాగా పెట్టి హ్యాపీ బర్త్డే చూడు ఎనకలా ఏమైందా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మమ్మీ హ్యాపీ బర్త్డే టు యు మే గాడ్ బ్లెస్ యు మే గాడ్ బ్లెస్ యు హ్యాపీ బర్త్డే టు సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా వాంఛరక్షతు పుణ్యకర్మణ కీర్తిమజ్జయా ఈశ్వర సదా వాంఛరక్షతు జన్మదినమిదం మమ్మీ తినిపించు వాట్ తింటాడు నువ్వు ఫోటో అది తీసుకుందిరా బొనక్ పని చాలు నా బర్త్డే ఈ సంవత్సరం మా ఆయన లేదు అనే బాధ తప్ప మిగిలినవన్నీ చాలా బాగా జరిగాయి. పొద్దున గుడికి వెళ్ళాను, సాయంత్రం గుడికి వెళ్ళాను, కేక్ కటింగు, అమ్మా నాన్న రావడం అన్నీ చాలా సూపర్గా జరిగాయి. ఇది వచ్చి నెక్స్ట్ డే బుధవారం. నేను మంగళవారం నాన్ వెజ్ తిన్ను కాబట్టి బుధవారం కూడా నాన్ వెజ్, అది మటనే మళ్ళీ కూడా. ఇంకా ఇడ్లీ, మటన్ బిర్యానీ, వైట్ రైసు, రసము అమ్మ అన్నీ ప్రిపేర్ చేసింది. మధ్యాహ్నం రాత్రికి 2 అదే అమ్మ వాళ్ళు నైట్ భోజనం చేసుకొని బయలుదేరేశారు. ప్రతిసారి ఊరికి వెళ్ళేటప్పుడు, ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ డ్రామా మాత్రం మా ఇంట్లో కంపల్సరీగా ప్లే అవుతుంది. మీరు కూడా వినేయండి ఈ డ్రామాని. బోనక్క కన్నా పైన అయిపోతాడు ఇంక 2 ఏళ్ళు పోతే. వస్తాను మన కోపం అట్లా తెంచుకునే
నే తొడుకో అమ్మమ్మనే తొడుకోమని మేము రానుకోవడం వాళ్ళ అమ్మమ్మనే తొడుకోమని అత్తగారింటిగా అమ్మమ్మే పోతుంది మేము మామ కూడా ఎవరు వద్దంట ఒరే నా బండి ఇప్పుడే పూసిండదు రప్ప బాయ్ భద్రం భద్రం మా భద్రం బాయ్ ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్ బూనాకి 2 రోజులు ముందే వదిలేశారు. బూనా అమ్మ వాళ్ళతో పాటు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయను ఊరికి వెళ్ళిపోయింది. కళ్యాణ్కి ఇంకా 2 days స్కూల్ ఉంది, ఎగ్జామ్స్ ఉంది, అందువల్ల వాడు వెళ్ళడం లేదు. అండ్ వాడి కరాటే క్లాసెస్ కూడా లీవ్ లేదు. అందువల్ల ఈ సంవత్సరం నువ్వు సమ్మర్ హాలిడేస్కి లేదన్నాను. ఆ బాధ అటుంటే మా అమ్మ ఎప్పుడు వచ్చినా వాడు ఏడకుండా వాడు ఇంకా ఊరికెళ్ళి ఊరు నుంచి రిటర్న్ వస్తుంటే కూడా ప్రతిసారి ఏడుపుతాడు నాకు అమ్మమ్మ కావాలని చెప్పి. దానికి సంబంధించిన కాన్వర్జేషనే అక్కడ జరుగుతుంది. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే అమ్మమ్మ కావాలని ఎంతమంది ఏడుస్తారో చెప్పండి. మాకైతే మా చిన్నప్పుడు మేము అమ్మమ్మ కావాలని ఏడ్చినట్టు మాకు గుర్తు కూడా లేదు. ఇది ఈ సంవత్సరం జరిగిన బర్త్డే విశేషాలు. మా ఆయన్ని మాత్రం బాగా మిస్ అయిపోయాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ లావణ్య బూనా. బాయ్ బాయ్.